ఈ మెడిసిన్స్ సెంట్రల్ స్టోర్కి సుమారు 712 రకాలని చెప్తున్నారు. 712 రకాల మందులు రావాల్సి ఉంటే 300 రకాల నుంచి 400 రకాలు వస్తున్నాయి. మిగతా మందులు ఏవి లేవు. వాళ్ళ ఒక దూది కావాలన్నా ఒక సూది కావాలన్నా బయటికి వెళ్ళి కొనుక్కోమని రాసిస్తున్నారు డాక్టర్లు. ఇది మన రాష్ట్రంలో పెద్ద ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్ర. ఇది ఇవాళ జరుగుతున్నది. ICUలో ఎలకలు ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో. అది మీ నిర్వహణ సామర్థ్యానికి గీటురాయి. ఇంకా వార్డుల్లో కుక్కలు ఎక్కలు తిరుగుతున్నాయి, అది వేరే విషయం. అంటే ఏ స్థితికి తీసుకొచ్చారు మీరు ప్రభుత్వ వైద్య రంగాన్ని? రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పించి పేషెంట్లను కాపాడి ఒక మానవత్వం ఉన్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అవాళ్ళు చేశారు. అలా మీరు చేయలేరు. మీరు ఆయనతో పోల్చుకోగలరు. ఏమీ చేయకపోయినా గోరంతలు కొండంతలుగా చేసినట్టుగా ప్రచారం చేసుకుని ఎంతకాలం పబ్బం గడుపుకుంటారు? ఇవన్నీ మేము మాట్లాడితే మీరు వచ్చి ఏం చెప్పాలో సమాధానం తెలియక జగన్మోహన్ రెడ్డి గారిని 4 బూతులు తిట్టడం, వైఎస్ఆర్ పార్టీని బూతులు తిట్టి కక్ష సాధించే కార్యక్రమాలు చేయడం, ఎవరన్నా సోషల్ మీడియాలో నినదిస్తే వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెట్టడం, చివరికి హైకోర్టు చీవాట్లు పెట్టినా కూడా ఇది తప్పు పద్ధతి అని చెప్పినా కూడా మీలో మార్పు రాకపోవడం చూస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ బకాయిలు 3,000 కోట్లు తీర్చడం కోసం అప్పు తీసుకొస్తారంట ప్రభుత్వం. ఆ అప్పుకి నెట్వర్క్ ఆసుపత్రులు హామీ ఉండాలంట. ఓకే, దాని మీద 8% ఇంట్రెస్ట్, 8% వడ్డీ ఎవరు కట్టాలి? నెట్వర్క్ ఆసుపత్రులు కట్టాలంట. ఒకవేళ ప్రభుత్వం ఈ అప్పు తీర్చకపోతే నెట్వర్క్ ఆసుపత్రులు తీర్చుకోవాలంట. అప్పు తెచ్చుకుంటాం, వాడికి తీర్చలేకపోతే మళ్ళీ వాడే మన ఆస్తుల మీద అప్పిప్పించి ఆడిచ్చే వరకు ఈ అప్పు డబ్బులు మనం వాడుకుని దానికి వడ్డీ మనల్ని కట్టుకోవాలి. ఆడు తీర్చకపోతే ఈ ఆస్తి కొత్తగా అప్పించినట్టు పట్టుకుపోతాడు. అదే సేమ్ పూర్వం కాబూలీ అప్పులు అనేవారు, అలాంటిది. ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ కన్నా దారుణమైన స్టోరీ ఇది. అసలు నువ్వు బకాయి పడ్డం ఏంటి? అది కూడా వైద్య ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రులు చేసిన సేవలకి అత్యధిక ప్రాధాన్య రంగంగా దాన్ని చిత్రీకరించి గుర్తించి ముందుగా పేమెంట్లు చేయడం మానేసి మొదట వచ్చిన వాడికి మొదట వచ్చిన బిల్లుని మొదటే క్లియర్ చేయాలనే ఒక విధానం ఉన్నా కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని అవన్నీ పక్కన పెట్టి వాళ్ళకి అప్పు తీసుకొచ్చి తీరుస్తారంట లోను, దానికి వాళ్ళే హామీ ఇవ్వాలంట. వాళ్ళ ఆస్తులు వడ్డీ కూడా వాళ్ళే కట్టుకోవాలంట. నేను అడుగుతున్నా, మీరు సంపద ఎంత సృష్టించారు అప్పులు కాకుండా? ఈ రెండేళ్ల కాలంలో ఈ 3,56,000 కోట్ల అప్పు కాకుండా ఈ రాష్ట్రానికి అదనంగా మీరు సృష్టించిన సంపద ఎంతో వెల్లడించగలుగుతారా? సూటిగా మరొక ప్రశ్న కూడా అడుగుతున్నా. 3,56,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన డబ్బు దేనికి ఖర్చు పెట్టారు? ప్రతికి ఈ 2 ఏళ్ల కాలంలో మీరు తెచ్చిన అప్పు ఎంత, చేసిన ఖర్చు ఎంత ఖర్చు చేసి ఇప్పటివరకు పూర్తి చేసిన పనులెన్ని, జరుగుతున్న పనులెన్ని? వీటన్నిటిని కూడా తక్షణమే మీరు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. రంగుల ప్రపంచాన్ని సృష్టించినట్టుగా, గ్రాఫిక్స్ సృష్టించినట్టుగా ఈ రకంగా మీరు రోజులు గడిపితే కుదరదు. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఇలాగ మభ్య పెట్టలేదనేది నేను సూటిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున